భవ్య న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ అనురాగ్ కళాశాల ముందు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో ధర్నా. అక్రమ భవనాలు నిర్మించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని నిరసన. చేగుంట మండల కేంద్రంలో నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు వెంటనే వారికి పంపిణీ చేయాలన్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు తహసీల్దార్ నారాయణకు వినతి పత్రం అందజేసిన బాలమణి. ఐటీ పరిశ్రమలు నమ్ముకొని ఆధారపడి జీవనం సాగిస్తున్న తమను ఆదుకోవాలని యజమానుల నిర్వాహకులు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం పోచారం ఇన్ఫోసిస్ ముందు భారీ ర్యాలీ. ఒకప్పుడు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న గ్రామం నేడు మురికి కూపంగా దర్శనం. చెత్తా చెదారంగా దర్శనమిస్తున్న నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ అనురాగ్ కళాశాల ముందు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ లో నిర్మాణం చేసి చెరువులు కుంటలు ఆక్రమించి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న అనురాగ్ విద్యా సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనురాగ్ యూనివర్సిటీ ముందు ధర్నా చేశారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ అనురాగ్ కళాశాల ముందు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో నిర్మాణాలు చేసి ఆ చెరువులు కుంటలు ఆక్రమించి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న అనురాగ్ విద్యా సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనురాగ్ యూనివర్సిటీ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి ఆలోచనతో హైదరాబాద్ లో హైడ్రా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన అనురాగ్ యూనివర్సిటీపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా సమైక్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ చెరువులను నాలాలను కుంటలను ఆక్రమించి విద్యా సంస్థలు నెలకొల్పాలని చెప్పేసి ఆయన అధికారం నుండి 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులను, మున్సిపల్ అధికారులను, గ్రామ పంచాయతీ అందరినూ మభ్యపెట్టి బెదిరించి భయభ్రాంతికి గురి చేసి ఈ యొక్క అక్రమ కట్టడాలు నిర్మించుకోవడానికి అనుమతులు తీసుకోవడం జరిగింది. అంటే ఈ రోజు 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారుల నుండి ఎమ్మెల్సీగా అదేవిధంగా ఎమ్మెల్యేలు కొనసాగుతూ ఈరోజు విద్యార్థులను, విద్యార్థి తల్లిదండ్రులను అదేవిధంగా అధికారులను మోసం చేసి ఈ రోజు ఒక నిర్మాణాలు చెప్పడం జరిగింది. వాస్తవానికి ఒక సర్వే నెంబర్ 796 మరియు 813లో నాదం చెరువుని కబ్జా చేసి కట్టుకుని చెప్పేసి చాలా పూర్తిగా సమాచారం ఉన్నది. అంటే అనేక ఆధారాలు ఉన్నాయి. మీ ఆధారాలకు సంబంధించినటువంటి మీరు నిజంగా బఫర్ జోన్ కానీ లేకపోతే మా నాదం చెరువు కబ్జా చేసుకోవడం మీరు నిర్మించినైతే దాన్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం పల్లారేశ్వరుడి పై ఉన్నది. అంటే మీరు ఈ రోజు ఏదైతే విద్యార్థి సంఘాలు కానీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా మీరు ఒక దబాయించే ప్రయత్నం చేస్తున్నారు. మేము ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగారెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా అనురాగ్ యూనివర్సిటీ తేలిపోయింది. ఎందుకంటే నాదం చెరువు కబ్జా చేసి నిర్మించాలని చెప్పేసి అనేక ఆధారాలు ఉన్నాయి. దాంతో పాటు ఆసుపత్రి బఫర్ జోన్ నిర్మిస్తా ఉన్నారు. అంటే విద్యార్థులను మోసం చేసి విద్యార్థుల తల్లిని మోసం చేసి ఇక్కడ నిర్మాణం చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా హైడ్రా కమిషనర్ గారు అనేక తప్పుదాలు ఉన్నాయి కాబట్టి అనేక అనుమతులు లేకుండా ఈరోజు చెరువులు కుంటలు నాలను కబ్జా చేసి ఈరోజు ఈ యొక్క కళాశాల నిర్మించుకున్నారు. కాబట్టి దీనిపైన వెంటనే చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యాసభకి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా భవిష్యత్తులో విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కారంగుల అంజన్నగౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోదాడ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశల రఘు ఆధ్వర్యంలో జర్నలిస్టులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి రంగా థియేటర్ చౌరస్తాలో కేక్ కట్ చేశారు. సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారంగుల అంజన్నగౌడ్ జన్మదిన వేడుకలు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కారంగుల అంజన్నగౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోదాడ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశల రఘు ఆధ్వర్యంలో జర్నలిస్టులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి రంగా థియేటర్ చౌరస్తాలో కేక్ కట్ చేశారు. అనంతరం శనిగల రాధాకృష్ణ అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొన్నారు.
నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ చిరుముల విఠల్ రెడ్డి 112వ జయంతి వేడుకలు నిర్వహించారు. సోమవారం కౌడిపల్లిలో విఠల్ రెడ్డి కోడలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు చిరుముల సుహాసిని రెడ్డి, మనమడు నిరంజన్ రెడ్డి, మనమరాలు విమలారెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ శ్రీ చిరుముల విఠల్ రెడ్డి 112వ జయంతి వేడుకలు సోమవారం కౌడిపల్లిలో విఠల్ రెడ్డి కోడలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు చిలుముల సుహాసిని రెడ్డి, మనమడు నిరంజన్ రెడ్డి, మనమరాలు విమలారెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు. కౌడిపల్లి ఎస్బీఐ బ్యాంక్ ముందు విఠల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుహాసిని రెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గంలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది నిరుపేదల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకుడు స్వర్గీయ విఠల్ రెడ్డి అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి మాజీ సర్పంచ్ చిలుముల వెంకటేశ్వర రెడ్డి, చిలుముల దుర్గారెడ్డి, ఓబలేష్, రమేష్ గౌడ్, సిద్ధిరాములు, శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఐటీ పరిశ్రమను నమ్ముకుని ఆధారపడిన జీవనం కొనసాగిస్తున్న తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఐటీ హాస్టల్ యజమానులు, నిర్వాహకులు రోడ్డుకెక్కారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం పోచారం ఇన్ఫోసిస్ ఐటీ సెజ్ ముందు హాస్టల్ యజమానులు, నిర్వాహకులు భారీ ర్యాలీతో ఆందోళన చేశారు. ఐటీ పరిశ్రమను నమ్ముకుని ఆధారపడి జీవనం సాగిస్తున్న తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఐటీ హాస్టల్ యజమానులు, నిర్వాహకులు రోడ్డెక్కారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం పోచారం ఇన్ఫోసిస్ ఐటీ సెజ్ ముందు హాస్టల్ యజమానులు, నిర్వాహకులు భారీ ర్యాలీతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాసం అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ వ్యాప్తంగా ఐటీ కారిడార్లలో 4,500 హాస్టల్స్ ఉండగా ప్రత్యక్షంగా 60,000 కుటుంబాల మంది ఉపాధి పొందుతుండగా పరోక్షంగా దాదాపు 1,00,000 మందికి పైగా జీవనం సాగిస్తున్నారని అన్నారు. వివిధ ఐటీ కంపెనీలు కరోనా సంక్షోభంలో ప్రవేశపెట్టిన వర్క్ ఫ్రం హోం వ్యవస్థను ఇంకా అమలు చేస్తుండటంతో లక్షలాది మంది రోడ్డున పడ్డామని అన్నారు. వెంటనే వర్క్ ఫ్రం వ్యవస్థను తీసివేసి తమలాంటి వారిని ఆదుకోవాలని అమర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. పూర్తి స్థాయి దాదాపు 40,000 మంది ఉద్యోగులకి అవకాశం ఇచ్చేటటువంటిది ఉందండి. మా ఈ విజ్ఞప్తి ఏంటంటే వీళ్ళు ఈ ఇన్ఫోసిస్లో పూర్తి స్థాయి ఉద్యోగులు పనిచేయడానికి అవకాశం కల్పించినట్లయితే దీని మీద ఆధారపడిన రంగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉందని చెప్తున్నాం. పూర్తి స్థాయి కార్యకలాపాలు ఇన్ఫోసిస్ వాళ్ళు ప్రారంభించాల్సిందిగా మా విజ్ఞప్తి. పూర్తి స్థాయి కార్యకలాపాలని వీళ్ళు కొనసాగించాల్సిందిగా కోరుచున్నాం. చూసి మేము ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలు బ్యాంకులలో అప్పులు చేసి చేతి హ్యాండ్ లోన్స్ తీసుకొని మేము చేశాం సార్. కోవిడ్ వల్ల మేము చాలా వరకు లాస్ అయినాం. సో ఇప్పుడు కోవిడ్ తర్వాతకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్న తర్వాతకి వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాన్సిల్ చేస్తూ హైబ్రిడ్ విధాన్ని కంటిన్యూగా ఎంప్లాయీస్ని రెగ్యులర్గా బేస్లో రావాలని చెప్పారు. బట్ ఇక్కడ ఇన్ఫోసిస్లో మాత్రం అది జరుగుతా లేదు. దానివల్ల మేము ఈరోజు అటు బ్యాంకులకు మిత్తిలు కట్టుకోలేకపోతున్నాము, హ్యాండ్ లోన్ తెచ్చుకున్న వాళ్ళకి కట్టుకోలేకపోతున్నాము. చాలా అగోచరమరంగా మా యొక్క పరిస్థితి ఉంది సార్. మేము గవర్నమెంట్ని ఒకటే కోరుకుంటున్నాము, ఒకవేళ ఇన్ఫోసిస్కి వాళ్ళు అనుకున్న కమిట్మెంట్ కాకపోతే మిగిలిన ల్యాండ్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వేరే కంపెనీస్కి ఇచ్చి వాళ్ళ ద్వారా డెవలప్మెంట్, ఈరోజు గచ్చిబౌలి, మాదాపూర్ గురించి ఏదో మాట్లాడుతున్నామో వరంగల్ హైవేలో పోచారం ఆ విధంగా డెవలప్మెంట్ కావాలని మీ అందరం కోరుకుంటున్నాం సార్. ఓకే, నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. మేము ఇక్కడ ఈరోజు ఇన్ఫోసిస్ క్యాంపస్ దగ్గర మా ధర్నా నిరసన కార్యక్రమం కాదు ఇది, మా అభ్యర్థన. మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఇన్ఫోసిస్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ని క్లోజ్ చేసి అందరినీ ఆఫీస్కి తీసుకొని కనుక వస్తే ఇక్కడ ఎవరైతే మేమందరం డిపెండ్ అయి ఉన్నామో ఈ సెగ్మెంట్ మీద, మేము హాస్టల్స్ నడిపించే వాళ్ళు కావచ్చు, హౌస్ కీపింగ్ సర్వీసెస్ వాళ్ళు కావచ్చు, మేము ఆటో సర్వీసెస్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్న షాపుల వాళ్ళు కావచ్చు, మేము ఇక్కడ ఉన్న బిల్డర్స్ కావచ్చు, బిల్డింగ్ మీద డిపెండ్ అయిన కన్స్ట్రక్షన్ లేబర్ కావచ్చు, ఇక్కడ ఆల్మోస్ట్ మేము 1,00,000 మంది డిపెండ్ అయి ఉన్నామండి. ఇన్ఫోసిస్ కంపెనీలో డైరెక్ట్గా 40,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తామని 447 ఎకరాలు వీళ్ళు గవర్నమెంట్ దగ్గర సెజ్ కింద తీసుకోవడం జరిగింది. కోవిడ్ ముందు వరకు బ్రహ్మాండంగా నడిపించారండి. 25,000 నుంచి 30,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించారు వీళ్ళు.
మేమందరం కూడా మా కార్యక్రమాలు మీరు ఇక్కడ బయట కనుక చూసుకుంటే ఇక్కడ బయట పెట్టుకున్న వాళ్ళు హౌస్ కీపింగ్ సర్వీసెస్ వాళ్ళు కానీ, గార్డెన్ వాళ్ళు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, బస్ డ్రైవర్లు కానీ, ఆటో డ్రైవర్లు కానీ అందరం బ్రహ్మాండంగా బతికాం మేము. ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిందో, కోవిడ్లో ఇదిగో 3 నెలలు అనుకుంటా గడుపుకుంటూ వచ్చాం సార్. ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి మరణ బాధ అనుభవిస్తున్నాం మేము. కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ బిల్డింగ్ల మీద పోశారు ఓనర్లు, కొన్ని కోట్ల రూపాయలు హాస్టల్ ఆపరేటర్స్ పోశారు, కొన్ని లక్షల రూపాయలు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, ఫుడ్ కోర్ట్ల వాళ్ళు, ఇక్కడున్న చిల్లర వర్తకులు, ఇక్కడున్న రియల్ ఎస్టేట్ వాళ్ళు, కన్స్ట్రక్షన్ లేబర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు అందరూ కూడా కొన్ని వందల మంది, వేల మంది ఇక్కడ డిపెండ్ అయ్యి మరణ బాధ అనుభవిస్తున్నాం సార్. వీళ్ళు 447 ఎకరాలు ఏదైతే తీసుకున్నారో దాన్ని ఇమీడియట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆపరేషన్లోకి తీసుకొని వచ్చి ఇక్కడ ఎంప్లాయీస్ మొత్తాన్ని బ్యాక్ తీసుకొని వచ్చి మమ్మల్ని అందరినీ బ్రతికించాలని ప్రార్థన. ఇదేదైతే సెజ్ కింద కేటాయించారో ఓన్లీ ఇన్ఫోసిస్ కోసం కాదండి, డిపెండెంట్ ఎంప్లాయీస్ మొత్తం కోసం కేటాయించారు. ఇన్ఫోసిస్ పోచారం ఏదైతే క్యాంపస్ ఉందో, ఇన్ఫోసిస్లో వల్ల ఏదైతే పోచారంలో డెవలప్మెంట్ జరిగిందో, డెవలప్మెంట్ మొత్తం కుంటుపడిపోయిందండి. ఇది ఒక చిన్న పంచాయతీ, గ్రామ పంచాయతీ కాస్త మున్సిపాలిటీ లాగా తయారైంది ఇన్ఫోసిస్ వల్ల. అలాంటిది కంప్లీట్గా మళ్ళీ కుంటుపడిపోయింది. రోడ్లు వేసుకునే పరిస్థితి లేదు, డ్రైనేజ్ పరిస్థితి లేదు, అన్ని విధాలుగా. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ వచ్చి 40,000 మంది పనిచేస్తే దాని మీద మేము 1,00,000 మంది డిపెండ్ అవుతామండి. ఇక్కడ ఆ 1,00,000 మంది అందరికీ రెవెన్యూ వస్తుంది. ఈ రెవెన్యూ వల్ల GST వస్తుంది, గవర్నమెంట్ ఆదాయం పెరిగింది, బిల్డింగ్లు కడతారు, ట్యాక్సులు పెరుగుతాయి. అంతమంది బతికే వ్యవస్థ కాస్త కుంటుపడిపోయిందండి. మీరందరూ మా అభ్యర్థనని బలంగా తీసుకొని గవర్నమెంట్ వారికి, IT మినిస్టర్ గారికి, ఇక్కడున్న పోచారం లోకల్ బాడీస్కి, అందరికీ, ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్కి ప్రధానంగా తీసుకెళ్ళి మా క్యాంపస్ తోరిపించి, ఇంతకుముందు 30,000 మంది అండి, ఇప్పుడు నాకు తెలిసి 45,000-50,000 మందిని అకామిడేట్ చేయొచ్చు. అలానే మా సోదరులు చెప్పినట్టు ఇందాక 447 ఎకరాలు ఈ భారతదేశంలో ఏ సెజ్కి లేదండి, ఏ సెజ్కి లేదు. మా అభ్యర్థన ఏంటంటే ఇందులో ఒక 10 కంపెనీలను ఎస్టాబ్లిష్ చేసి లుక్ ఈస్ట్ పాలసీ ఏదైతే ఉందో, వరంగల్ సైడు, వరంగల్ హైవే వైపు ఏదైతే అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నారో ఆ మొత్తాన్ని ఇక్కడ కేంద్రీకరిస్తే ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తం సార్, ఓన్లీ పోచారమే కాదు, గట్కేసరు, పోచారం, వరంగల్ దాకా అభివృద్ధి చెందింది. ఇది మా అభ్యర్థన సార్. దయచేసి ఇది ప్రభుత్వం దృష్టికి, ఇది మళ్ళీ IT మినిస్టర్ దృష్టికి, లోకల్ బాడీస్ దృష్టికి, అందరి దృష్టికి తీసుకెళ్ళాలి. మేము IT కారిడార్ హాస్టల్ అసోసియేషను, బిల్డింగ్ ఓనర్స్ అసోసియేషను, ఆటో యూనియన్ అసోసియేషను, ఇక్కడున్న కిరాణా వర్తకుల అసోసియేషను ప్లస్ మొత్తం కలిసి పోచారం ఏరియా డెవలప్మెంట్ అసోసియేషన్ తరఫున మా ఈ అభ్యర్థన సార్ మీ అందరికీ. దీన్ని బలంగా తీసుకెళ్ళి ఇది కంపల్సరీ డిసెంబర్ లోపు ఓపెన్ చేసి మమ్మల్ని అందరినీ మళ్ళీ మా కాళ్ళ మీద నిలబడేలాగా చేస్తారని మా ప్రధాన అభ్యర్థన సార్. ఓకే. తెలంగాణ మోడల్ స్కూల్ కు చెందిన హై స్కూల్ విద్యార్థులు రామాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికను సందర్శించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ వ్యవసాయ శాఖలో రైతుల కోసం చేపడుతున్నటువంటి వివిధ కార్యక్రమాలను వివరించారు. తెలంగాణ మోడల్ స్కూల్ కు చెందిన హై స్కూల్ విద్యార్థులు రామాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికను సందర్శించారు. ఈ సందర్భంగా రామాయంపేట వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ వ్యవసాయ శాఖలో రైతుల కోసం చేపడుతున్నటువంటి వివిధ కార్యక్రమాలైన రైతు బంధు, రైతు బీమా, పంటల నమోదు, PM కిసాన్ నిధి, రుణమాఫీ వంటి పథకాలతో పాటుగా వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు చేస్తున్నటువంటి వ్యవసాయ సంబంధ కార్యక్రమాలను గురించి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ మాట్లాడుతూ విద్యార్థులను తప్పకుండా వ్యవసాయంపై పరిజ్ఞానాన్ని పెంచుకుని రోజు రోజుకు వస్తున్నటువంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను నేర్చుకుని వ్యవసాయం చేస్తున్నటువంటి తమ తల్లిదండ్రులకు తోడ్పడాలని, ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించడం ద్వారా రైతుల యొక్క శ్రమ తగ్గడంతో పాటు తక్కువ కాలంలో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధిస్తూ అధిక ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. విద్యావంతులైనటువంటి విద్యార్థులు నూతన సాంకేతిక పద్ధతులను నేర్చుకుని వ్యవసాయం చేస్తున్నటువంటి తమ తల్లిదండ్రులకు తోడ్పడాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా దృశ్య మాధ్యమం ద్వారా శాస్త్రవేత్తల చేత రైతులకు అవగాహన చేస్తున్నటువంటి రైతు నేస్తం కార్యక్రమం గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులతో పాటుగా మోడల్ స్కూల్ ఉపాధ్యాయునిలు సోనియా, సునీత మరియు పాఠశాలకు చెందిన 36 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రైతు వేదిక రామాయంపేటను మోడల్ స్కూల్, హై స్కూల్ విద్యార్థులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి రాజనారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అందుతున్నటువంటి పథకాలను వివరించడం జరిగింది. ముఖ్యంగా రైతు బంధు, రైతు బీమా, PM కిసాన్ సమ్మాన్ నిధి, పంటల నమోదు కార్యక్రమంతో పాటుగా రుణమాఫీ, ఆ రుణమాఫీకి సంబంధించిన గ్రీవెన్సెస్ ఇవ్వడం గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. అదేవిధంగా సాంకేతిక వ్యవసాయంలో వస్తున్నటువంటి వివిధ సాంకేతిక పద్ధతులను విద్యార్థులు నేర్చుకొని ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులకు వివరించినట్టయితే ఆధునిక సాంకేతికను ఉపయోగించుకోవడం వల్ల రైతులకు శ్రమ తగ్గడంతో పాటుగా పెట్టుబడి ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన వివిధ సాంకేతిక అంశాలను నేర్చుకోవాల్సిందిగా విద్యార్థులకు సూచించడం జరిగింది.
చేగుంట మండల కేంద్రంలో నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇల్లు లేని నిరుపేదలకు వెంటనే పంపిణీ చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిరుపేదలకు వెంటనే పంపిణీ చేయాలని చేగుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో తహసీల్దార్ నారాయణకు వినతిపత్రం అందజేశారు. చేగుంట మండల కేంద్రంలోని నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేని నిరుపేదలకు వెంటనే పంపిణీ చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి డిమాండ్ చేశారు. చేగుంట మండల కేంద్రంలో నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పంపిణీ చేయకుండా అలాగే ఉంచారని, నిరుపేదలకు వెంటనే పంపిణీ చేయాలని చేగుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో తహసీల్దార్ నారాయణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి మాట్లాడుతూ, గత ప్రభుత్వం పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి 8 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు పేదలకు అందివ్వలేదని, ఈ ప్రభుత్వంలోనైనా పేదలకు ఇళ్లు పంపిణీ చేయాలని, నాయకులు అధికారులు మారినా పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాత్రం పంపిణీ చేయడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి ఇండ్లు లేని నిరుపేదలకు మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని, లేకపోతే ఇండ్లు లేని పేదలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. చాలా ఇబ్బంది పడుతున్నాము. హోటళ్లలో బాసం దోముకుంటా ఒకనాడు పైసలు ఇస్తారు, ఒకనాడు ఇయ్యరు. మాకు ఇల్లు ఎట్టి పరిస్థితిలో ఇల్లు కావాలి సార్. గోడలు కుళ్ళిపోయి చచ్చిపోతే మాత్రం ఇక బాధ్యత గవర్నమెంట్దే. ఇక ఎంఆర్ఓ ఆఫీస్ మరి ఎట్లా చేస్తే మాకు ఇల్లే లేదు సార్. మా గోడలు గులి పోయినసారి రెడ్డిపల్లిలో గోడలు గులి చచ్చిపోయారు. మాకు ఇల్లు లేదు, పింఛన్ లేదు, పింఛన్ బి లేదు, ఇల్లు లేదు. ఎట్లా చేద్దాం మేము? ఒప్పులతోటి ఏ జాయిపోయినాయి. మెదక్ జిల్లా చేగుంట మండలంలో నిరుపేదలకు సంబంధించి డబుల్ బెడ్రూమ్లు కట్టడం అనేది జరిగింది. ఇప్పటికీ 108 డబుల్ బెడ్రూమ్లు కట్టి కూడా 7-8 సంవత్సరాలు అయింది. ఇద్దరు రామలింగారెడ్డి స్టార్ట్ చేసిండు, రామలింగారెడ్డి చనిపోయిండు. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే కూడా రఘునందన్ రావు వచ్చిండు, రఘునందన్ రావు ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా వచ్చిండు. ఆయన రఘునందన్ రావు ఎంపీగా గెలిచిండు. మరి ఎమ్మెల్యేలు ఎంపీలు మారుతూరు తప్ప చేగుంటలో, కానీ నిరుపేదల బతుకులు మాత్రము ఇప్పటి వరకు మారట్లేదు. మరి ఆ డబుల్ బెడ్రూమ్లు 108 డబుల్ బెడ్రూమ్లు మరి ఏం చేస్తారని చెప్పి ఈరోజు సిఐటిగా మేము ప్రశ్నిస్తున్నాం. అట్లనే కాంట్రాక్టరు సగం పని చేసిండు, సగం పని వదిలేసిండు. మరి అధికారులకు పట్టి లేదు, ఇక్కడ ఉన్న రాజకీయ లీడర్లకు కూడా పట్టి లేకుండా వ్యవహరిస్తున్నారు. నిరుపేదలతోని వాళ్ళ జీవితాలతోని రాజకీయ లీడర్లు వాడుకుంటూరే తప్ప ఇంకో లేదు. అందుకనే ఇప్పుడు మరి ఎమ్మెల్యే వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు మీకేందమ్మా, మేము ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, లేనోళ్ళకి ఇండ్లు ఇస్తాం, ఈ పథకం ఇస్తాం, ఆ పథకం ఇస్తాము అని చెప్పి పేరుతో, పథకాల పేరుతో మరి ప్రజలను మభ్యపెట్టి మరి అధికారంలోకి వస్తున్నారు. మరి అధికారంకి వచ్చిన తర్వాత తుడ్డు చూపెడుతురు. మరి ఇదేంది అని చెప్పి రాబోయే కాలంలో ఈ చేగుంటలో ఈ నెలలో గనక పరిశీలన చేసి డబుల్ బెడ్రూమ్లకి ఇవ్వకపోతే మరి నిరుపేదలందరూ కూడా ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ 1st వీక్లో మరి చేయకపోతే ఈ ఎమ్మెల్యే గారు ఆలోచించాలి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఈ అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి సెప్టెంబర్ 1st వీక్లో మరి నిరుపేదలకు కనుక మరి ఇండ్లు పంచకపోతే నేరుగా మేమే డబుల్ బెడ్రూమ్ల వాళ్ళు అనుకుంటూ చట్టం ప్రకారము వీళ్ళని మా చేతిలోకి తీసుకుంటామని చెప్పి చట్టాలు ఏం పనిచేయాయి. ప్రజలు ఒకరైతే చట్టాలు ఏం పనిచేయాయి. వాళ్ళు లేక ఇబ్బందులు పడుకుంటూ ఇండ్లు కాల్ చేపిస్తారు. 2 నెలలు 3 నెలలు కిరాయి కట్టకపోతే పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చుట్టుముట్టు చేగుంట మండలంలో మరి కంపెనీలు ఉన్నాయి. కంపెనీల నుంచి వాళ్ళు అక్కడ వచ్చి కూడా ఇండ్ల రేట్లు పెరిగిపోయినాయి. మరి వీళ్ళు బీడీలు చేసుకొని పిల్లలు చదివించుకున్నాడు, వాళ్ళ కుటుంబాలు పోషించుకోవడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి వెంటనే మరి ఆ డబుల్ బెడ్రూమ్లు ఇస్తారా సస్తారా అని చెప్పి ఈరోజు సిఐటిగా మేము అడుగుతున్నాం. అట్లనే వాళ్ళు ఇవ్వకపోతే ఎట్లు ఇవ్వన్నా మాకు తెలుసు, మేము చేస్తాం. ఏం చేస్తారు? జైలు పంపిస్తారా, లాఠీ చార్జీ చేస్తారా, లేకపోతే చంపేస్తారా? సావుకైనా సిద్ధం. మాకు ఇల్లా సావా తేల్చుకునేదాకా మేము వదిలిపెట్టమని చెప్పి సిఐటిగా హెచ్చరిక చేస్తున్నాం. నగర్ శివారులో నూతనంగా ఏర్పడిన నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యం పడకేసింది.
కార్పొరేషన్ లో భాగంగా కలిసిపోయిన ప్రగతి నగర్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఎక్కడ చూసినా శుభ్రత కనిపించేది. ఇప్పుడు ఎక్కడ చూసినా చెత్త, మురికి కూపాలే దర్శనమిస్తున్నాయి. నగర శివారులో నూతనంగా ఏర్పడిన నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యం పడకేసింది. కార్పొరేషన్ లో భాగంగా కలిసిపోయిన ప్రగతి నగర్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఎక్కడ చూసినా శుభ్రత, పాలిథిన్ నిషేధం ఖచ్చితంగా పాటించేవారు. దీంతో జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు గ్రామ ప్రజలు. ఇది ఒకప్పటి పరిస్థితి. అయితే ఇప్పుడు అదే ప్రగతి నగర్ పంచాయతీ నగరపాలిక సంస్థగా మారింది. గృహ నివాసాలు పెరిగాయి. దాంతో ప్రజలు కూడా పెరిగారు. అందుకు తగ్గట్లుగా డ్రైనేజీ వ్యవస్థను విస్తరించాల్సి ఉన్నా అధికారులు ముందడుగు వేయటం లేదు. పాలకులు తమ స్వార్థ ప్రయోజనాలకే తప్ప ప్రజల అవసరాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎక్కడ చూసినా చెత్త, మురికి కూపాలే దర్శనమిస్తున్నాయి. చిన్నపాటి వర్షం పడితే చాలు డ్రైనేజీ వ్యవస్థ జటిలంగా మారి ప్రజలను అవస్థల పాలు చేస్తోంది. ప్రగతి నగర్ పికాక్ సెంటర్ దగ్గరలోని 25వ వార్డులో గత 2 నెలలుగా డ్రైనేజీ పొంగి రోడ్లన్నీ మురికి కూపాలుగా మారినా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవటం లేదని కాలనీ వాసులు గగ్గోలు పెడుతున్నారు. డ్రైనేజీ కంపుతో రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. సమస్య ప్రారంభంలోనే పరిష్కారానికి చర్యలు చేపట్టాల్సిన అధికారులు, సిబ్బంది చూసి చూడనట్లు వ్యవహరించడంతో సమస్య తీవ్రమైంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దోమలు పెరిగిపోయి స్థానికులను వ్యాధులకు భయపెడుతున్నాయి. ఇప్పటికీ పలువురు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో ఆసుపత్రుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే కాలనీలో విషజ్వరాలు తాండవం చేసే పరిస్థితి నెలకొంటుంది. ఉన్నత అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. So here I am staying since last 7 years, but this issue we are facing since last 2 years continuously. Whenever it's raining, we can see this drainage is overflowing, and no one is here to listen our complaint. And everyone is facing the issue, like children, elders, then grandfather, so whoever are the aged people, they are also facing lot of issue because of that. Lot of smell is coming, and dengue also happened to me only before few days. So this should be resolved as soon as possible. ప్లాట్ నెంబర్ 539 ఉంటాము. ఈ లేన్కు ఆపోజిట్ కొంచెం పై సైడ్లో ఉంటుంది. అయినా కానీ మేము అప్రోచ్ రోడ్డు ఇదే యూజ్ చేస్తుంటాము రావడానికి పోవడానికి. ప్రతి రోజు కూడా ఇది ఎంటైర్ 24/7 ఇయర్ లాంగ్ ఉంటుంది. ఈ ప్రాబ్లం వల్ల వాటర్ స్టాగ్నేషన్ వల్ల డ్రైనేజ్ మొత్తం బ్లాక్ అయిపోయి వాటర్ కంటామినేషన్ అవుతుంది. దానివల్ల స్కిన్ ఎలర్జీస్ కానీ పిల్లలకు డయేరియా ఇటువంటి వాటర్ రిలేటెడ్ జబ్బులన్నీ వస్తున్నాయి. ప్రతి సంవత్సరం జరుగుతుంది. దీనికి ఏదో రకంగా మీడియా ద్వారా మాకు సొల్యూషన్ దొరుకుతుందని. వార్డ్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఒక 6 months ఇదివరకు అంటే కొంచెం ఇష్యూ ఉంటుండే వాటర్ ప్రాబ్లం అది. బట్ ఒక 6 months నుంచి వాటర్ చాలా ఎక్కువ క్లాగ్ అయిపోయి డ్రైనేజ్ మొత్తం ఇలా ఓవర్ఫ్లో అయిపోయి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. అండ్ ఇంకా నడవడానికి మాకు మాత్రం అసలు చాయిసే లేదు. దోమలు ఇంకా మాకు ఇంకా లేని ప్రాబ్లమ్స్, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. సరే ఇక్కడ లోకల్ ఉన్న అథారిటీస్కి ఏమైనా కంప్లైంట్ చేస్తే జరుగుతుందంటే కనీసం ఇంత కూడా ఇంచు కూడా జరగట్లేదు. ఏ విషయం కూడా చాలా రిటర్న్ కంప్లైంట్స్ వెళ్ళాయి, ఓరల్గా చాలా వెళ్ళాయి. బట్ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. సరే ఇదివరకు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కాస్త అడిగితే చేసే వాళ్ళు ఉండేవారు. కానీ ఇప్పుడు మున్సిపాలిటీ అయినప్పటి నుంచి అసలు మొత్తం వదిలేశారు మమ్మల్ని. మాకు ఇక్కడ చాలామంది ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు, ఐటీ ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు, రెంట్స్కి వస్తారు. అండ్ ఇక్కడ ఫ్లాట్స్ కొనుక్కున్నాం. మేము కూడా ఇక్కడ ఉండి మేము ఫ్లాట్స్ కొనుక్కున్నాము. బట్ మాకు ఈ సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఇది ఒక స్లమ్ ఏరియా లాగా అనిపిస్తుంది. అసలు మాకు ఇది ఒక ప్రగతి నగర్, ఒకప్పుడున్న ప్రగతి నగర్ లాగా లేనే లేదు. అండ్ మాకు ఇక్కడ ఒక డిజైన్ పర్సన్ ఎవరో ఒకరు వచ్చి మాకు ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేసి మాకు అంటూ ఒక సొల్యూషన్ ఇస్తే బాగుంటుంది. ఏదో రోడ్డు వేస్తారా లేకపోతే డ్రైనేజ్ వేస్తారా అది ఒకసారి చూసి ఒక ప్లాన్ అనేది మాకు చెప్తే మాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఇలాగే ఉంటే మాత్రం మేము ఫర్దర్గా ఇంకా ప్రొసీడ్ చేయాల్సి వస్తుంది, ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది. మేమందరం అయితే చాలా సఫర్ అవుతున్నాం. మాకు ఇలా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఈ ప్రాబ్లం ఉందండి. సో అడ్రస్ చేద్దాం, ఎక్కడ మీడియా తరపునైనా మేము మా బాధ చెప్పుకోవాలని ఇలా వచ్చామండి. సో చాలా సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులోని అయ్యప్ప నగర్ కాలనీలో గల వీధులలో రోడ్ల మరమ్మతులను వెంటనే చేయాలని కాలనీ అసోసియేషన్ సభ్యులు కమిషనర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. గత 4 సంవత్సరాల నుండి మున్సిపాలిటీ పరిధిలోని అయ్యప్ప నగర్ వీధుల రోడ్లు మరమ్మతుల కోసం ప్రజాప్రతినిధులకు, అధికారులకు చెప్పినా పట్టించుకోలేదన్నారు.
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులోని అయ్యప్ప నగర్ కాలనీలో గల వీధులలో రోడ్లు మరమ్మతులు వెంటనే చేయాలని కాలనీ అసోసియేషన్ సభ్యులు కమిషనర్ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ ఉపాధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బండ్ల స్వామి మూత వీరారెడ్డి మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ పరిధిలోని అయ్యప్ప నగర్ వీధులు రోడ్లు మరమ్మతుల కోసం ప్రజాప్రతినిధులకు అధికారులకు చాలా సార్లు చెప్పి ఉన్నామని, ఇప్పటి వరకు ఏ వీధుల్లోని రోడ్లను బాగు చేయడం లేదని, సీసీ రోడ్లు వేయటం లేదని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులు ప్రారంభోత్సవం ఈ కాలనీలోనే గత ప్రభుత్వం లోని మంత్రివర్యులు అధికారులు వచ్చి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారని, దాంతో కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారని, ఆ ఆనందం ఆవిరైపోయిందన్నారు. ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అయ్యప్ప నగర్ కాలనీ 15వ వార్డు ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు పూర్తిగా పాడై అక్కడ నడుస్తున్న మన పబ్లిక్ నడవరాకుండా కాలు వేయలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎన్టీఆర్ విగ్రహం నుంచి పార్క్ పోయే వీధిలో ఎడమవైపుకున్న కాలనీ యొక్క కల్వర్టు కూలిపోయి ఉన్నది. అది ఏ సమయంలో ప్రమాదం జరిగి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. ఇట్టి విషయాన్ని అక్కడ ఉన్న కాలనీ అసోసియేషన్ తరఫున అందరము మన కమిషనర్ వద్దకు వచ్చి కలిసి వెంటనే ఆలస్యం చేయకుండా అక్కడ ఏదైతే పాడైన రోడ్లు ఉన్నాయో రోడ్లను మరమ్మతులు తాత్కాలిక మరమ్మతులు చేసి భవిష్యత్తులో రోడ్లను బాగు చేయించాలని చెప్పి విజ్ఞాన పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ అయ్యప్ప నగర్ కాలనీ కోసము గత 4 సంవత్సరాల నుంచి కూడా మేము ఆల్రెడీ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు ఇంతకుముందున్న అధికారులకు కూడా రోడ్లు బాగు చేయాలని చెప్పినాం. ఇంతవరకు కూడా పూర్తి చేయడం లేదు. ఈ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు నివసించని ప్రాంతాలలో, ఓపెన్ ప్లాట్స్ ఉన్న ప్రాంతాలలో అవసరం లేని చోట సీసీ రోడ్లు నిర్మించి ప్రజల నుంచి వచ్చిన ట్యాక్స్ రూపకంలో వచ్చిన ప్రజాధనాన్ని వృధా చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పటికైనా పాలకులు కానీ ఇక్కడున్న అధికారులు కానీ వాస్తవాలను గ్రహించి ప్రజలు నివసించే ప్రాంతాలలో వెంటనే సీసీ రోడ్లు కానీ మిగతా అభివృద్ధి పనులు కానీ మరమ్మతులు చేపించాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. వెంటనే చర్యలు తీసుకొని చేయకపోతే భవిష్యత్తులో కూడా ఆ కాలనీలో ఉన్న అన్ని ప్రజలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం కూడా ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తాము. తూప్రాన్ పురపాలక పరిధిలో గృహ మరియు వాణిజ్య దుకాణాల పన్నులు ఇష్టారీతిన పెంచినందుకు నిరసనగా తొలి మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అంతకుముందు వివిధ గ్రామాల ప్రజలు అంబేద్కర్ విగ్రహం నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు ప్లకార్డులతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. తూప్రాన్ పురపాలక పరిధిలో గృహ మరియు వాణిజ్య దుకాణాల పన్నులు ఇష్టారీతిన పెంచినందుకు నిరసనగా తొలి మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అంతకుముందు తూప్రాన్ పట్టణం, రావెల్లి, పొద్దురచ్పల్లి, అల్లాపూర్, పడాలపల్లి, బ్రాహ్మణపల్లి, వెంకటాపూర్ గ్రామాల ప్రజలు అంబేద్కర్ విగ్రహం నుంచి మున్సిపల్ ఆఫీసు వరకు ప్లకార్డులతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. ఇష్టానుసారంగా పెంచిన పన్నులను తగ్గించేందుకు పాలకవర్గం కృషి చేయాలని, లేని పక్షంలో ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని రవీంద్ర గౌడ్ హెచ్చరించారు. ఈరోజు తూప్రాన్ యావత్ ప్రజానికానికి, యువతకు, మహిళలకు, వ్యాపార వర్గాలకు, అలాగే మీడియా సోదరులకు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. నేను మీ తూప్రాన్ తొలి మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ గారిని, అలాగే మా పాలకవర్గ సభ్యులు మరి ఉమా సత్యలింగం గారు, పద్మ మల్లేశం గారు, లావణ్య దుర్గారెడ్డి గారు, బొంది అరుణ వెంకట్ గౌడ్ గారు, అలాగే మా పార్టీ నాయకులు ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు, అలాగే మా నాయకులు సత్తార్ భాయ్ అందరూ కూడా మేమందరం కూడా ఇవాళ యాక్చువల్గా ప్రజాస్వామ్యము ఇవాళ కూని అయింది. తూప్రాన్ మున్సిపాలిటీలో ఎక్కడ కూడా లేని విధంగా నేను అన్ని కూడా ఎవిడెన్స్ పేపర్తోనే మాట్లాడుతున్నాను. ఎక్కడ కూడా ఫేక్ కానీ ఎక్కడ కూడా అబద్ధం కానీ మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అడ్డగోలుగా హేతుబద్ధంగా వాళ్ళ ఇష్టానుసారంగా 300 ఉన్నది ఇవాళ ఎంత చేసిరంటే 20,000 రూపాయలు చేశారు. ఇవాళ 2,200 ఉన్న ట్యాక్స్ను 77,000 చేశారు. అంటే 75,000 రూపాయలు పెంచారు. ఇవాళ ఒక్కొక్కటి ఇవన్నీ కూడా మరి 500 ఉన్నది 4 లక్షల రూపాయలు చేశారు. అంటే ఒక్కొక్క ఇంటి యజమాని నెలకి 7,000, 10,000 రూపాయల చొప్పున ట్యాక్స్ కట్టే పరిస్థితి వచ్చింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో కూడా లేదని ఈ సందర్భంగా తూప్రాన్ మున్సిపల్ ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గత ప్రభుత్వము ఏం చేసింది, ఎక్కడ కూడా పన్నులు పెంచలేదు. ఇంకొకటి ఏమంటే
నూతన మున్సిపాలిటీలకు, ఈ కొత్త మున్సిపాలిటీలకు, పురపాలక సంఘాలకు, ఇవి 3rd గ్రేడ్ మున్సిపాలిటీలకు, గ్రేడ్ 3 మున్సిపాలిటీలకు 10 years ఎగ్జంప్షన్ ఉంటుంది. నూతనంగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలకు 10 సంవత్సరాల వరకు ట్యాక్స్ పెంచొద్దు అనేది కూడా గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయము. మరి దీన్ని తుంగలో తొక్కి ప్రజలకు తీవ్రమైన ఆర్థిక భారాన్ని పేద మధ్యతరగతి వర్గాలకు అలాగే వ్యాపార వర్గాలకు కూడా అడ్డగోలుగా ఒక 40,000 ఉన్న ఒక ట్యాక్స్ని 11 లక్షల రూపాయలు చేశారు. ఇక్కడ ఇదంతా ఎవిడెన్స్, ఇది ప్రతిదీ కూడా తూప్రాల ప్రతి వర్గం ఇవన్నీ కూడా ప్రతి ఎవిడెన్స్ మేము ఇవాళ మేము ముందు పెడతా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. దీన్ని కొనసాగించకూడదు. ఇది ఎక్కడ కూడా కనీసం మేము పాలక వర్గంలో సభ్యులంగా ఉన్నాం, మాతో కనీసం మాట మాత్రం కూడా ఒక చర్చ లేదు. సభలో చర్చ లేకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ పాలిత పాలకవర్గం ఇవాళ ఏ విధంగా పాలకవర్గం ఏర్పడదో మీకు తెలుసు. నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఎవరేందో ప్రజలందరూ చూశారు, నాయకులందరూ చూశారు, టైం వేస్ట్ అది. కాబట్టి ఈ పెంచిన ఇంటి పన్నులను వెంటనే పూర్తిగా ఉపసంహరించుకొని పాత పన్ను విధానాన్ని కొనసాగించాలని మేము ఈ యొక్క పాలక వర్గానికి, ఈ యొక్క గజ్వెల్ పార్టీని, గజ్వెల్ కాన్స్టిట్యున్సీలో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలకు మరి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే అలాగే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ జిల్లా గట్కేసర్ అనురాగ్ కళాశాల ముందు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో ధర్నా. అక్రమ భవనాలు నిర్మించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని నిరసన. చేగుంట మండల కేంద్రంలో నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు వెంటనే వారికి పంపిణీ చేయాలన్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు తహసీల్దార్ నారాయణకు వినతి పత్రం అందజేసిన బాలమణి. ఐటీ పరిశ్రమలు నమ్ముకొని ఆధారపడి జీవనం సాగిస్తున్న తమను ఆదుకోవాలని యజమానుల నిర్వాహకులు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం పోచారం ఇన్ఫోసిస్ ముందు భారీ ర్యాలీ. ఒకప్పుడు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న గ్రామం నేడు మురికి కూపంగా దర్శనం. చెత్త చెదారంగా దర్శనమిస్తున్న నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.